నరసింహరావు గారు ఏమైతుందంటే పాలిటిక్స్ మైండ్ గేమ్ అయిపోయింది. అంటే మీకు ఫిజికల్ గా నేనేం చేయాల్సిన అవసరం లేదు, నీ మైండ్ మీద గేమ్ ప్లే చేసేస్తే చాలు. సో నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి గేమ్ మైండ్ గేమ్. నేను ఒక నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంచెం పక్కన పెడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమే, ప్రజా కంటక ప్రభుత్వమే, అందులో సెకండ్ థాటే లేదు నాకు. కానీ తెలుగుదేశం, జనసేన పార్టీలు ప్రజల మీద మైండ్ గేమ్ ఆడుతున్నప్పుడు అసలు పవన్ కళ్యాణ్ 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎన్ని రోజులు ఉన్నాడు? నెంబర్ 1. అసలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏం పోరాటం చేశాడు? నెంబర్ 2. నెంబర్ 3, నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థ మీద, ఏ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద పనిచేశారు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సమస్యలు అంటామా? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సమస్యల్ని కోడికత్తి శ్రీనివాస్ కేసుని రోజు తీసుకొని గవర్నర్ దగ్గరికి, ఇంకొక దగ్గరికి వెళ్తున్నారు. ఒక గంట ఒక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే గంటకి ₹1 కోటి ఇచ్చి 10 మంది లాయర్లు దింపి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మీకున్న స్థాయిలో మీరు లీగల్ గా ఫైట్ చేశారు. కోడికత్తి శ్రీనివాస్ విషయంలో మీరు ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, గవర్నర్ దగ్గరికి తీసుకెళ్తున్నారు, వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నారు. ఒక లాయర్ ని పెట్టి ఆ కేసు ఆర్గ్యూ చేయించాలి అన్న కనీస ఇంగిత జ్ఞానం లేని తెలుగుదేశం పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటుంది. దెర్ ఇస్ నో ప్రాక్టికాలిటీ. ఒక లాయర్ ని పెట్టి హైకోర్టులో వాళ్ళకున్న టీమ్ లాయర్స్ ని పెట్టి అక్కడ ఆర్గ్యూ చేయిస్తే కేసు బెయిల్ వస్తుంది. బట్ దే విల్ నాట్ డూ ఇట్. ఎందుకు చేయకూడదు? బెయిల్ వస్తే ఇక్కడ రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంది.